వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఇంటికి వెళ్లి పింఛన్లు స్వయంగా పంపిణీ చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్. గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 13, 15, 22వ వార్డులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ స్వయంగా పాల్గొన్నారు. వార్డులో ప్రతి లబ్ధిదారుల ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే వార్డులో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా అమలు చేసిన పథకాలు, అభివృద్ధి తదితర వివరాలను స్వయంగా వెంకట శివుడు యాదవ్ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సంపద సృష్టించి పేదలకు పంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలతో సమయం వృధా చేయమని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వివరించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపనకు సీఎం చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమం ద్వారా పేదలను ఆదుకుంటామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తూచ తప్పకుండా అమలు పరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, సుంకన్న, సుధాకర్ నాయుడు, సుధాకర్, ఎన్ఎం బాషా, పిల్లెల్లి కృష్ణ, శివ రంగస్వామి, కులాయప్ప, పవన్, దేవేంద్ర, నిజాం, చాంద్ బాషా, ఈరన్న గౌడ్, వాల్మీకి, రాము, రాహుల్, రామాంజీ, ఆచారి, కూటమి నాయకులు పాల్గొన్నారు.